చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ ధర్మ పోరాట సభ రేపు జరగనుంది. సభ ఏర్పాట్లను బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరిశీలించారు. ప్రతిసారి సభను ఏర్పాటు చేసే సమయంలో పోలీసులు, ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా నా సభను విజయవంతం చేస్తానని ధీమాను వ్యక్తం చేశారు. రేపు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్న పుంగనూరు ధర్మ పోరాట సభకు సంబంధించి ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభా ప్రాంగణము పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాము. పార్కింగ్ దగ్గర నుండి సభకు వచ్చే ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించడానికి, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్కి సంబంధించి అంబులెన్సుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అన్ని సజావుగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ను అడ్డం పెట్టుకొని పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి వత్తాసు పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ అధికారులాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు. ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను. రేపు సాయంత్రం 3 గంటలకి సభ ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను. రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలైతే చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సభ 100% జరిగి తీరుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, రౌడీయిజం పైన, దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే, మీరు దోపిడీ చేయనట్టయితే, మీరు రౌడీయిజం అరాచకాలు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికిపంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసినా ఈ సభనైతే అడ్డుకోలేరు. ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, ఆమె మొత్తం మీద రేపు పుంగనూరు నియోజకవర్గంలో జరగనున్న భారత చైతన్య యువజన పార్టీ ధర్మ పోరాటం సభకు సంబంధించి పోలీసులు అనుమతులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం పోలీసులు సభా ప్రాంగణం వద్ద చేరుకొని అక్కడే ఉన్నటువంటి భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్కు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులు ఆయన తీసుకునేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి. మరోపక్క రామచంద్ర యాదవ్ సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. రేపు సభ పూర్తయ్యేంత వరకు కూడా సభా ప్రాంగణం వద్దే ఉండాలి, రాత్రి కూడా అక్కడే బస్ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన అక్కడికి వచ్చారనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సభా ప్రాంగణం వద్దకు వచ్చారు. వచ్చి రామచంద్ర యాదవ్ కు సభకు అనుమతి లేదు అని చెప్పేసి వాళ్ళు కొన్ని కారణాలు చూపిస్తూ ఆయనకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన ఆ నోటీసులు తిరస్కరించిన నోటిఫికేషన్. అయితే ధర్మ పోరాట సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వచ్చినా సరే నిర్వహించి తీరుతామని చెప్పేసి
రామచంద్ర యాదవ్ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే రాత్రికి ఇక్కడే ఉండి రేపు సభ పూర్తయిన కూడా బయటికి వెళ్ళనని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు పెద్దిరెడ్డి అనుచరులుగా పోలీసులు యూనిఫామ్లు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రేపు జరిగేటటువంటి సభలో పెద్దిరెడ్డి అన్యాయాలు అలాగే ఆయన చేస్తున్నటువంటి రౌడీజం అరాజకాలు దోపిడీలపై ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే పొంగనూరులో మరొకసారి టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో మనం చూసాం అక్కడ రైతు పేరు కార్యక్రమం అప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు నోటీసులు జన్మని చెప్పేసి ఆయన అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు తాజాగా అక్కడ నిర్వహించాల్సినటువంటి ధర్మ పోరాట సభ ఏదైతే ఉందో దీనికి కూడా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్కడ ఒక ప్రైవేట్ ల్యాండ్ ఆయన తీసుకున్నారు. ప్రైవేట్ ల్యాండ్ లో అక్కడ ఎవరికి ఇబ్బందులు లేనటువంటి ప్రాంతంలో అక్కడ సభను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ పోలీసులకు పర్మిషన్ కోసం అనుమతుల కోసం అడిగినప్పుడు కూడా పోలీసులు అనుమతి ఉన్నటువంటి పరిస్థితి. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పోలీసుల నిబంధనల ప్రకారం ఒక సభను నిర్వహించాలంటే అక్కడికి వచ్చేటటువంటి క్రౌడ్ కి సంబంధించినటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు కావచ్చు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తాగునీళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యము అలాగే ఫైర్ కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడము ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు కావాలనే కక్ష కట్టి తనకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. పోలీసులు ఏ విధంగా అయినా సరే అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అందుకు తల వర్షభం ఖచ్చితంగా ధర్మ పోరాట సభ నిర్వహించి తీసుకోమని చెప్పేసి రామచంద్ర యాదవ్ చెప్తున్నట్టు పరిస్థితి. ప్రస్తుతానికైతే ధర్మ పోరాట సభ ప్రాంగణం దగ్గర అయితే ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రామచంద్ర యాదవ్ కి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన అందుకు నిరాకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.